హాయ్ హలో వెల్కమ్ టు 9 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనకి గెస్ట్గా వచ్చేసారు నాగమహేష్ గారు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్తో మన తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలతో మనల్ని ఎంతగానో మన ఆదరణ ఆయన పొందడం జరిగింది. ఆయన ఈరోజు మెగా ఎట్ 70లో చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి, వారితో ఉన్న అనుబంధం, వారిపై ఉన్న అభిమానం ఎటువంటిది మనకి తెలియచేయడానికి స్టూడియోకి వచ్చేసారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? యా సార్, మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి మీరు గెస్ట్గా వచ్చారు. చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి ప్రత్యేకంగా ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగానే ఉంది. ఎందుకంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వాడు మీ ముందు కూర్చుని ఒక ఆర్టిస్ట్గా మాట్లాడుతానంటే అది ఆయన పెట్టిన భిక్ష నాకు. ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్ళీ ఎంట్రీ అయ్యాను. అనతి కాలంలోనే సెకండ్ ఫిల్మే నాకు రంగస్థలం దొరికింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి. అందరు హీరో సినిమాస్ చేయగలుగుతున్నా. అంటే చాలా తక్కువ టైంలోనే మీ కెరియర్లో ఎన్నో మంచి మంచి సినిమాలు మాకు అందించారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో ఆల్మోస్ట్ అందరితో మీరు నటించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా ఇటువంటి అవకాశం అసలు అందరికీ రాదు. లక్కేనండి. నా లైఫ్లో సినిమా జీవితం చూసుకుంటే వెరీ వెరీ లక్. ఎందుకంటే నేను చాలా చిన్న పాత్ర అని అడిగా చిరంజీవి గారితో ఉన్న కొద్దిపాటి పరిచయంతో అన్నయ్య నేను ఆయన కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 షూటింగ్ జరుగుతున్న టైంలో వెళ్ళి చిన్న వేషం అన్నయ్య మీ పక్కన ఒక్క సీన్లో ఉన్న చాలు ఫోటో కట్టించుకుంటానని చెప్పని అడగడం జరిగింది. ఆయన చాలా పెద్ద మనసుతోటి ఇట్లా అడిగాడు, ఏ వేషం అయితే బాగుంటుందని చెప్పని ఒక పవర్ఫుల్ విలన్ నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న ఇన్స్పెక్టర్ రోల్ ఇవ్వడం జరిగింది. అది జరగడం అనేది ఒక వండరు, ఇవ్వటం అనేది ఒక వండరు. ఎలా అంటే ఏ కొత్త ఆర్టిస్ట్కి కూడా అంత పెద్ద స్టార్ని మ్యాన్ హ్యాండిల్ చేసే క్యారెక్టర్ ఇవ్వడం అనేది అతి విచిత్రమైన విషయం. అదేదో దైవ సంఘటన, డివైన్ మూమెంట్ అనుకుంటాను. అడిగిన టైము ఆయన మనసులో నాకేదో జీవితం ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో ఆ పాత్ర ఆయన నాకు ఇవ్వడం జరిగింది. ఏదో తెలిసిన కొద్దీ చేశాను, అది జనాలు మెప్పు పొందింది. అది చూసే సుకుమార్ గారు చిరంజీవి గారు ముందు ఇంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేసి ఎవరు కనుక్కోండి అని చెప్పి ఎంక్వైరీ చేసి అగైన్ ఆయన వాళ్ళ ఆఫీస్ పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ ఆఫర్ మీ దట్ ఫాదర్ క్యారెక్టర్, సమంత ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు, రంగస్థలం. రెండు చాలా గొప్ప సంచలన విజయాలు సాధించాయి. ఆ తర్వాత ఇక నేను కూడా అడిగే అవకాశం లేకుండా అవకాశాలు ఎత్తుకుని వచ్చాయి. అంటే దీనికి ముందు కూడా మీరు ఒక 20-25 years బ్యాక్ కూడా మూవీ చేశారు, లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. అవును, ఎందుకని సార్? ఎందుకంటే అప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళాను. నేను 90s2-3 years ఉన్నాను. అప్పుడు కూడా చిరంజీవి గారి సార్ తోటి మెకానిక్ అల్లుడు, ముఠామిస్త్రి, మన వెంకటేష్ గారితో రవిరాజ పిన్శెట్టి గారి కొండపల్లి రాజా, నాగార్జున గారితో వారసుడు, రక్షణ, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, బాలయ్యబాబుతో ధర్మక్షేత్రం, అలా పెద్ద సినిమాలు చేసేటప్పుడు కూడా కొన్ని కుటుంబ కారణాల వల్ల నేను అక్కడ ఎక్స్టెండ్ చేయలేకపోయాను జీవితం. ఇక వచ్చి మళ్ళీ ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చి సినిమా వదిలిపెట్టి నేను లైఫ్లో మళ్ళీ వదిలేయగలను. అదేంటే లాంగ్ ప్రాసెస్ అండి, అవుతామో కాదో కూడా సక్సెస్ అవుతామో లేదో తెలియదు. అలా అన్సర్టైన్ లైఫ్ మీద మనం ట్రావెల్ చేయడం కష్టం, ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితులు కానీ. సో రెస్పాన్సిబిలిటీస్, సిస్టర్ మ్యారేజ్ లాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ నెరవేర్చడం కోసమని ఐ లెఫ్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992. అంటే కంప్లీట్గా వదిలేద్దామని అంటే ఇప్పుడు వద్దు మనకు కాదులే, ఇక్కడ ఇన్ని బాధ్యతల మధ్య మనం ఆశ అని చెప్పి వెళ్తే కష్టం అవుతుంది, ఇప్పుడు అందరి లైఫ్ రూయిన్ అవుతుంది. సో ఐ హ్యావ్ టు, అంటే ఫాదర్ లేరు మాకు, సిస్టర్ నా చేతుల మీద పెరిగిందే ఆల్మోస్ట్ ఆల్. సో ఆ బాధ్యతల కోసమని నేను వదిలిపెట్టేశాను. ఆ పక్క పోలా, దాన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా నా జీవితాన్ని గడుపుతా ఉన్నా. మళ్ళా అదృష్టం ఇట్లా వరించింది. నేను కుటుంబ బాధ్యత కోసం నా కోరికని త్యజించా, కానీ దేవుడు వదిలిపెట్టలా. ఆయన చిరంజీవి గారి రూపేణ గట్టిగా ఇచ్చారు. మామూలుగా ఇవ్వలేదండి, అది వండర్, అది జరగదు. ఒక రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి స్టార్స్ని మ్యాన్ హ్యాండిల్ చేసి ఇన్స్పెక్టర్ రోల్ కొత్త ఆర్టిస్ట్కి ఇవ్వడం అనేది అసంభవం. ఎంతో సమర్థత నేను పక్క రాష్ట్రంలో చూపించిన, ఇంకో భాషలో చూపించిన తర్వాత
ఐడెంటిఫై చేసి తీసుకోవడం సామాన్యం, సాధారణం. ఇలా అసలు నా టాలెంట్ చిరంజీవి గారు నేను యాక్ట్ చేసిన విషయం లేదో తెలియదు నాకు. అవును. నేను కూడా నా పరిచయం ఎప్పుడు చెప్పలా సార్కి, మీతో నేను యాక్ట్ చేస్తా సార్ చెప్పలా. బట్ ఆయన మరి ఎలా నమ్మారో మొత్తానికి ఆ వేషం నాకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైము చూసినందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది రెగ్యులర్ ప్రాసెస్ వచ్చే సినిమా కాదు. 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత అవును. మళ్ళా చిరంజీవి గారు ఆ చరిష్మాత ఉన్నారా లేదా, ఆ యొక్క చలాకీకి చేస్తారా లేదా, పెద్దరికంగా ఉంటారా, ఇన్ని సందేహాల మధ్య జనాల్లో రావటం జరిగింది. అంతా క్వశ్చన్ మార్క్ మైండ్తో వచ్చారు, ఎలా ఉంటుందో చిరంజీవి గారు రీఎంట్రీ అనేది. ఆడికి మరో క్వశ్చన్ మార్క్ నా ప్రజెన్స్. ఓకే. ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేసే క్యారెక్టర్ కొత్తవాడికి ఇవ్వటం, ఎవడు రాడు అని అందరూ ఆశ్చర్యపోయేలాగా జరిగింది. అది అంటే చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ అది, మీరు సెకండ్ ఇన్నింగ్ కమ్బ్యాక్, అది కూడా మెగాస్టార్ గారు మూవీతో మీరు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా మీకు ఎక్కడా కూడా బ్రేక్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరితో మీరు చేయడం జరిగింది. చేశాను. రామ్ చరణ్ గారు, వరుణ్ తేజ్, సోలో బతుకులో మన సాయిధరం తేజ్, ఓకే, ఆయన వైష్ణవ్ తేజ్ తోటి ఉప్పెన, ఆల్మోస్ట్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా మొత్తం కవర్ చేసి అఖిలానందంతో చేయాలి. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ చేశాను. నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓకే చేస్తున్నా. చరణ్ గారి పెద్ద కూడా చేయబోతున్నా. చిరంజీవి గారితో 3 days బ్యాకే అనిల్ రావుపూడి గారి సినిమా చేశాను. అట్లా ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. అసలు ఎక్కడ కూడా ఇలాంటిది ఒక అరుదైన అదృష్టం అనే చెప్పాలి సార్. అదృష్టం అండి, అంత పెద్ద నటుడు మనల్ని ఆదరించడం అనేది నా అదృష్టం అనుకోవాలి. అదే అదృష్టం కదా. అవును. అంటే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోస్ అందరినీ కూడా మీరు వారందరితో కూడా మీరు చేయడం జరిగింది. అవును, ఇది నిజంగా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అవును, అది వెరీ షార్ట్ టైంలో. అవును, చాలా తక్కువ టైం. మీరు అవును, ఖైదీ నెంబర్ 150 నుంచి ఇంకా మీరు దూసుకుపోయినట్టే చెప్పాలి. అవును. యా సార్, అయితే మీరు 10 years బ్యాక్ చిరంజీవి గారిని చూశారు, అంత నటించారు. అప్పుడు చూసినప్పుడు చిరంజీవి గారు ఎలా ఉన్నారు, మళ్ళీ ఖైదీ నెంబర్ 150లో మీరు చూసారు, ఆయనతో నటించారు. అప్పటికి ఇప్పటికి ఏమన్నా వేరియేషన్ అనిపించిందా మీకు? ఏం లేదండి, కొంచెం ఆయనకి వయసు మారిందేమో కానీ ఆయన ఆ రోజుల్లో కూడా, నేను చిన్న ఆర్టిస్ట్గా సినిమా ఆఫీస్కి వెళ్తే మెడ్రాస్లో తిరిగే రోజుల్లో కూడా ఆయన నా బాగా అంటే ఎలా గౌరవిస్తాడనేది, ఆయన గౌరవిస్తాడు పక్క ఆర్టిస్ట్ అనేది. అప్పుడు నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు, గుర్తించబడిన వేషాలు చేయలేదు. అయితే లొకేషన్ పలుమార్లు కావడం వల్ల ఫేస్ గుర్తుందేమో తెలియదు. ఆ రోజులో విషయం చెప్తున్నా. ఓ రోజున ఆయన షూటింగ్ చేసి అన్నపూర్ణ స్టూడియో కారు ఎక్కి మేము బయట ఉన్న జనాల్లో నేను ఉన్నాను. కారు పక్కన వెళ్తున్నా, ఊళ్ళో చూస్తారో లేదో తెలియదు కానీ అన్నయ్య నమస్తే అని ఇట్లాగా విన్నాం. ఆయన గ్లాస్ దించి అని అలాగా పర్సనల్గా, అది నేను ఆశ్చర్యపోయా. అంత అవసరం కూడా లేదు కానీ ఆయనకి. నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు, అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తున్న రోజులయ్యి. అలాగా ఇతను ఇండస్ట్రీలో తిరుగుతున్నాడు అనే విషయం తెలుసు ఆయనకి. నాకు సార్లు లొకేషన్లో కనబడటం, ఆర్టిస్ట్గా నిలబడి గంటల తరబడి నిలబడి ఆయన చేసే షూటింగ్ చూడటం అభిమానంతో, అంతే తప్ప అంతకుమించి పరిచయం కూడా లేదు. ఆ రోజున ఆయన మనిషిని ఆయన గౌరవించేవాడు. అది ఎప్పటికీ ఉంది. అట్లా నేను అడిగింది ఏంటి, మీ పక్కన ఒక చిన్న అవకాశం ఇవ్వండి, ఒక ఫ్రేములో నేను కనిపించిన సార్ ఫోటో కట్టించుకుంటా అన్న. ఆయన ఫ్రేమ్ కాదు, జీవితం ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు. మరి అది ఇవాళ ఇంత గుర్తింపు కానీ, గౌరవం కానీ, ఒక కొత్త జీవితం కానీ ఈ వయసులో మరి రావటం కష్టం. సార్, అయితే మీ ప్రస్థానం మొదలైనప్పటి దగ్గర నుంచి కూడా చిరంజీవి గారితో మీ కాంబినేషన్ ఎక్కడా కూడా బ్రేక్ పడలేదు. కమింగ్ రాబోయే సినిమాలో కూడా, అనిల్ రావుపూడి గారి సినిమాలో కూడా మీకు ఛాన్స్ దొరికింది. ఎలా అనిపిస్తుంది? అది అదృష్టమేనండి. ఆల్మోస్ట్ అందరూ అన్ని కాంబినేషన్ సీనే చేసాం. అదొక అదృష్టం. మళ్ళీ ఆయన సినిమాలో వేరే ఎక్కడ ఉండటం వేరు, ఆయనతో పాటే ఆయన ఫేస్ టు ఫేస్ సన్నివేశంలో పాల్గొనడం వేరు, ఆ మైలేజ్ కూడా వేరేగా ఉంటుంది. నాకు విశ్వంబరాలో నేను చేయలేదు కానీ విశ్వంబర డేట్స్ కూడా అడిగారు. మధ్యలో 3 days నేను గేమ్ చేంజర్కి ముందుకు కమిట్ అయి ఉన్నాను. ఇలా 13 days పైనే ఫస్ట్ షెడ్యూల్ అడిగారు యూనిట్ నుంచి. బట్ ఆ 3 days వాళ్ళు వదిలిపెట్టమన్నారు. అది మైసూరు, ఇది మారేడుమిల్లి. సో ఇంకా అలా క్లాష్ అయితే తప్ప ఆల్మోస్ట్ ఆ చిరంజీవి గారి ప్రతి సినిమా నుంచి నాకు కాల్ వస్తుంది. అది మెగా అదృష్టం. అది ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఎన్నో మూవీస్ చేసిన వారికి కూడా చిరంజీవి గారితో ఒక్క సినిమా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తప్పిస్తారు. అది అదృష్టమే. సార్, అయితే మూవీ ఇండస్ట్రీకి రాకముందు
చిరంజీవి గారి గురించి అసలు మీరు ఎప్పుడు విన్నారు? ఆయన మూవీస్ చూడడం కానీ ఎప్పుడు? నేను అంటే కాలేజీ 7 డేస్ నుంచి చిరంజీవి గారు పున్నమి నాగుతోటి ఫస్ట్ టైం ఆయన్ని స్క్రీన్ మీద. స్క్రీన్ అంటే నేను ప్రాణం కలిగి చూశాను, ఓకే. అన్ని చూసా, పునాదులు అన్ని చూసాం. అంటే ఆల్మోస్ట్ అందరి సినిమాలు చూస్తున్నాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ నేను. ఓకే. చిన్నప్పటి నుంచి రామారావు గారు అంటే ఉండేది. చిరంజీవి గారికి అట్రాక్ట్ అయింది ఎప్పుడు అంటే పున్నమి నాకు చూసిన తర్వాత ఎవడైనా వీళ్ళు మాస్క్ అనుకోవాలి అంటే అనుకుని ఆయన సినిమాలు ఫాలో అవడం మొదలెట్టాం. ఓకే. అలా పున్నమి నాకు కానివ్వండి, వరుడు కావాలి, నకిలీ మనిషి, ఇలాంటి అన్ని సినిమాలు ఇక అది ఫ్లాపా హిట్ అని అవసరం. ఆయన హీరో చేశాడంటే ఆ సినిమా చూడటానికి అలవాటు పడ్డాం. అలా ఖైదీతోటి ఒక ముద్ర పడింది. అక్కడి నుంచి ఇంకా టోటల్గా పైగా అదే టైంకి రామారావు గారు కూడా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు. ఇక చిరంజీవి గారు ఇమీడియట్గా ఈ ఓడ నుంచి ఆ ఓడ పట్టుకున్నట్టుగా మెగాస్టార్ని పట్టుకొని ఇక ఆయన్ని ఇంతకాలం కూడా ఆయన సినిమాలో ఓకే చూడటం బాగా. ఇక ఆయన సినిమా వచ్చిందంటే వదిలిపెట్టేది లేదు. అంటే ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏదైనా ఉంది సార్? ఎక్కువ సార్లు అంటే చంటే బాగా చూసామండి. రాక్షసుడు అంటే బాగా చూసాం. ఓకే. చిరంజీవి గారిది రాక్షసుడు అంటే బాగా మేము పక్కనకు వచ్చిన వయసు అది. ఆయన ఫైట్స్ గీట్స్ కానివ్వండి, అది కానివ్వండి, ఆ బ్యాక్ డ్రాప్, స్టోరీ బ్యాక్ డ్రాప్ కానీ రాక్షసుడు బాగా అట్రాక్ట్ చేసింది. ఓకే. మెనీ టైమ్స్ ఐ హ్యావ్ వాచ్డ్ ఇట్. సరే, అయితే ఇన్ని సినిమాలు చిరంజీవి గారితో మీరు చేయటం, ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అంటే ఆయన మీరు సెట్స్లో చూసినప్పుడు యాక్టింగ్ ఏంటి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి ఏంటంటే పక్కన ఎంత పెద్ద కమీడియన్ ఉన్నప్పటికీ కూడా ఆయనకంటూ ఒక సపరేట్ ఆ టైమింగ్ వేరే ఉంటుంది. కామెడీ టైమింగ్ కావచ్చు, దాని గురించి ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఆయన ఆల్రౌండర్ ఆ విషయంలో. కామెడీ చేసే హీరోలు చిరంజీవి గారితోనే స్టార్ట్ అయ్యారని చెప్పాలి. అసలు అంతకుముందు ఉన్న కృష్ణగారి స్వామి గారు ఫన్ చేసిన కామెడీని హైలైట్ చేసిన హీరోగా అంటే చిరంజీవి గారితోనే. హీరో కూడా కామెడీ బాగా చేయొచ్చు, బాగా తీయొచ్చు అనేది ఆయన సినిమా ద్వారా. దొంగమొగుడు అసలు అవన్నీ కూడా చిరంజీవి గారు కామెడీ స్టార్గా కూడా బాగా కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్. అవును, అంతకుముందు టైంలో ఉన్న ఎంతమంది హీరోస్ ఉన్నా కూడా హీరో అంటే సన్నివేశానికి తగ్గ కామెడీ ఉండేదే కానీ అవును, అసలు టోటల్గా ఫన్తో కూడిన క్యారెక్టర్ మెయింటైన్ చేయటం హీరోగా అనేది చిరంజీవి పెద్ద స్టార్స్లో చిరంజీవి గారితో మొదలైంది. అవును. ఓకే. అవును. సరే, ఇంకొకటి మీరు అంటే మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, ఎక్కువగా నెగిటివ్ రోలు, విలన్ టైప్ రోల్సే మీకు వచ్చినాయి. అవును. అంటే మీరు ఎంచుకున్నారా, మీకు రావడమే అలా వచ్చినాయా? ఇక్కడ ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్కి ఎంచుకోవటం అనేది ఉండదండి. ఓకే. వాళ్ళు ఆఫర్ చేస్తారు, మనం చేయటమే. వచ్చినవన్నీ కూడా వాళ్ళ నా మొహంలో వచ్చినవన్నీ కూడా నెగిటివ్ వచ్చినాయి. నెగిటివ్ రోల్స్ ఎక్కువ. అంటే మొహం ఫీచర్స్ కానివ్వండి, కలర్ కానీ, హైట్ అన్ని. పైగా ఫస్ట్ టైం చేసింది కూడా చిరంజీవి గారితో నెగిటివ్ రోల్ కాబట్టి ఆ కోణంలో ఎక్కువ చూస్తారు. ఫస్ట్ సెకండ్ పిక్చర్ మా తాగుబోతు వేషం అది పెద్దగా నెగిటివ్ పాజిటివ్ లేకుండా అదో సపరేట్ క్యారెక్టర్. అదొక లక్ నాకు. అంటే విభిన్నమైన పాత్రల్లో ఎర్లీ డేస్లో రావటం, అవి మెప్పించగలగటం, అంతకంత నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి రావడం వల్ల నేను ఎక్కువ సినిమాలు చేసేదానేమో అని కూడా అనుకుంటాను. ఓకే. ఇప్పుడు ఎక్కువ మంది పర్సనాలిటీ ఉండడం వల్ల ఇన్స్పెక్టర్ వేషాలు, ఇన్స్పెక్టర్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా, కానిస్టేబుల్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా అన్ని పోలీసు పాత్రలకి నేను చేసేసా. డీజీపీ చేసే సినిమాలు, మొన్న గేమ్ చేంజర్ ఎస్పీ రోల్ చేశాను, ఇన్స్పెక్టర్ చాలా సినిమాలు చేశాను, కెరీర్ మొదలైంది ఇన్స్పెక్టర్ తోటి. అట్లా అదొకటి ఎక్కువ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలే ఎక్కువ వచ్చినాయి. కలర్ వల్ల, పర్సనాలిటీ వల్ల అనుకుంటాను నేను, ఫీచర్స్ వల్ల కూడా. అంటే ఇప్పుడు ఇన్ని సినిమాస్లో మీరు చేశారు, మీకు బాగా నచ్చిన క్యారెక్టరు, ఈ నచ్చిన రోల్ అంటే ఏం చెప్తారు? నచ్చిన రోల్ అంటే రంగస్థలం ఒకటి. రంగస్థలం ఒకటి ల్యాండ్ మార్క్ రోల్ అండి. నెక్స్ట్ ఉప్పెన అంటే పెద్ద లెంగ్దీ రోల్స్ కూడా అయ్యి. జాంబిరెడ్డి ఓకే, చాలా ఎక్కువ పేరు తెచ్చిపోయింది. అఖండ పెర్ఫార్మర్గా చాలా ఎక్కువ మైలేజ్ ఇచ్చింది అఖండ. ఇప్పుడు చేసిన వాటిలో ఎక్కువ వీటిలో ఈ 4 సినిమాల్లో చాలా ఎక్కువ పాత్ర, పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చినాయి. మిగతా అన్ని సినిమాల్లోనూ బాగా చేస్తున్నావు అంటున్నారు. సరే, అది కాబట్టి కొంచెం పులింగాను. అంటే మీకు ఏదైనా నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఇంకా మీరు చెయ్యని క్యారెక్టర్ ఏదైనా డ్రీమ్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, ఈ క్యారెక్టర్ అయితే నేను చేయాలనుకుంటున్నాను, బాగుంటుందని అనిపించే క్యారెక్టర్ చేయాలనుకునే పాత్రలు చాలా ఉన్నాయండి. ఎక్కువ ఏం చేశానని అంటే ఎక్కువ నెగిటివ్ షేడ్స్ ట్రై చేశారు, ఎప్పుడన్నా పాజిటివ్ లో కూడా ట్రై చేద్దాం. పాజిటివ్ కూడా ఈ మధ్యకాలంలో పాజిటివ్గా చేసింది ఇదొకటి చెప్పాల్సిన సినిమా, కొంచెం లెంగ్తీ రోల్ చేసింది, శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్.
ఓకే. దాంట్లో విలేజర్ క్యారెక్టర్ చేశాను. కొంచెం ఇన్నోసెంట్గానే చేశాము. మేము బాగా చేసామని సినిమా బాగా ఆడలేదు, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ నాకు విభిన్నమైన పాత్ర అది. ఆ యాస కిషోర్ గారిది. బిందెల కిషోర్ ఫాదర్ వేషం చేశాను. అది కాస్త మంచి గుర్తింపు ఇచ్చింది ఓకే. నటుడిగా. అంటే కొంచెం కామెడీ కూడా చేయించవచ్చు ఈయనతోటి అనే భావన ఆ సినిమా కలిగింది. కొంచెం అంతా ఇంత కామెడీ వచ్చి మన అనిల్ రావిపూడి గారి సినిమాలో చేయటం జరిగింది. ఓకే. కమింగ్ రాబోయే చిత్రంలో. ఓకే. సరే, అయితే మీరు చూసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, నెగిటివ్ క్యారెక్టర్ అంటే పాజిటివ్ క్యారెక్టర్స్ చేసింది తక్కువ, రెండింటిని కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు ఓకే ఇది నాకు బెస్ట్ అనిపించింది ఏమనిపిస్తుంది మీకు? నెగిటివ్ ఆర్ నెగిటివే ఫోర్స్ఫుల్గా ఉంటుంది. నెగిటివ్లో ఫోర్స్ ఉంటుంది. నెగిటివ్ పాత్రలోనే డామినేటింగ్ ఉంటాం. పాజిటివ్ క్యారెక్టర్లో మెప్పించడం కూడా కష్టం అవుతుంది. రాలేదు కాబట్టి అది కష్టమా సుఖం అని చెప్పలేను, కానీ బట్ ఈజీగా మిమ్మల్ని చేరాలి, ఆడియన్స్ని చేరాలి అంటే మాత్రం నెగిటివ్ రోలే బాగా ముందుకు చేరుతుంది. ఎక్కువ ఎలివేషన్ ఉంటుంది, స్పీడ్ జర్నీ నెగిటివ్కి. పాజిటివ్ వెరీ స్లో. అంటే ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మూవీస్ అన్నిట్లో కూడా పాజిటివ్ హీరోకి ఎంత డిమాండ్ ఉంటుందో, ఎలివేషన్ ఉంటుందో, అంతకు మించి విలన్కి కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా అంతకు మించి ఉంటుంది. ఇప్పుడు విలన్ బలవంతుడు అయితేనేనండి హీరో బలవంతుడు అయ్యేది. అవును. ఇప్పుడు పురాణాలు కూడా రావణాసుడు మహాబలవంతుడు, అలాంటి వ్యక్తిని ఛేదించాడు కాబట్టే శ్రీరాముడు మహా గొప్పవాడు. ఆ విలన్ అంత స్ట్రాంగ్ ఉంటే హీరో అంత స్ట్రాంగ్ అవుతాడు. విలన్ అంత సఫర్ చేస్తే హీరో అంత సెంటిమెంట్కి ఆడియన్స్కి చేరతాడు. చివరిలో అట్లాంటి దుర్మార్గుడిని ఈయన నరకడం అనేది హీరోకి ఒక గొప్ప శక్తిని వస్తుంది, ఆడియన్స్కి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. హీరో నెగిటివ్ అనేది బలంగానే ఉండాలి. నువ్వు సఫర్ అవుతున్నారు మీరంటే ఏం తెలుస్తుంది? ఆ సఫర్ని నేను కొట్టింది చూపించటమో, మిమ్మల్ని హింసించి చేయటమో జరిగితేనే కదా ఆడియన్స్ కూడా నా మీద దుష్టభావం కలిగేది. కాబట్టి నెగిటివిటీకి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సార్, ఎప్పుడైనా సెట్స్లో ఇప్పటివరకు చేసిన మూవీస్లో చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్లో ఏదన్నా షార్ట్ అయిపోయిన తర్వాత మీరు కూర్చున్నప్పుడు ఏదైనా ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి ఇంటరాక్షన్స్ మీకు జరుగుతూ ఉంటాయి సార్? ఫస్ట్ సినిమాలోనే చిరంజీవి గారి కాంబినేషన్లో డైలాగ్ చెప్పిన తర్వాత ఒక సందర్భంలో ఆయన షర్ట్ పట్టుకుని నేను వాళ్ళ చెల్లెలు అన్నయ్య అన్నది భయంతో, నేను 100 వార్నింగ్ ఇస్తా అని చెప్పి గట్టిగా చాలా స్ట్రాంగ్ ఇస్తా, చంపేస్తా అనే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చెప్పే తీరికి అందరికీ లాఠీ చార్జ్ జరుగుతున్నంత తీవ్రత చెప్తా. ఆ ఎమోషన్ నుంచి ఆ చెల్లి అన్నయ్య అని భయంతో, మళ్ళీ దుర్మార్గుడు చేతులు పడ్డామన్న భయంతో అరుస్తుంది అన్నయ్య అని హీరో గారిని. ఇక్కడి నుంచి రైతులను చూసినప్పుడు నేను చంపేస్తా అని గుడ్లూరిమి చూసి కళ్ళలోంచి తీక్షణ చూపించింది. ఆయన చూడంగానే చాలా మోహం చెందినవాడై అసలు చాలా పరవశానికి లోనైపోయి పట్టుకున్న షర్ట్ వదిలిపెట్టి ఆయన షర్ట్ సవరిస్తూ మొహంలో మొహం పెట్టి ఆయన రెచ్చగొట్టేలాగా, చెల్లిలా తోడ పుట్టిందా లేక నీలాగే ఊరికి పుట్టిందా అని డైలాగ్ చెప్పినప్పుడు చిరంజీవి గారు ఇమ్మీడియట్గా బాగా చప్పలు కొట్టేట్టుగా, మహేష్ చాలా బాగా చేసావా, చాలా బాగుంది, మాడ్యులేషన్ కూడా చాలా బాగా చేసావు, వెంటనే అట్లా ఆయన అభినందించడం జరిగింది. ఇక చాలా పాస్ అయిపోయింది సినిమా. అంటే అంత పెద్ద అయినా చాలా ఎమోషనల్గా అన్నారు. అది ఉన్నే బాగుందని చెప్పలా, చాలా బాగుందయ్యా అంత ఎమోషన్ చెప్పారు, చాలా బాగుంది, మాడ్యులేషన్ గుర్తుపెట్టుకో, రేపు డబ్బింగ్ కూడా అలా చెప్పాలి నువ్వు అని చెప్పి శాసించినట్టుగా అభినందించారు. ఓకే, అది ఫస్ట్ ఇది. సార్, మీకు బాగా చిరంజీవి గారితో ఒక ఇన్సిడెంట్ ఏదైనా బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏంటి? గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ అంటే ఆయన 30 years బ్యాక్ వైజాగ్ షూటింగ్ వచ్చారు, ఆరాధన షూటింగ్కి. ఫస్ట్ టైం చిరంజీవి గారు కూడా చూడటం నేను. మేము ఆయన ఉన్న లాన్లో నైట్ డిన్నర్ నడుస్తుంది పార్టీ, అదే హోటల్కి లాన్కి వెళ్ళాం. మా పేమెంట్ మా బిల్లు సెక్షన్ అంతా అయిపోయింది. అక్కడ కోలాహలంగా ఉంది, 10-12 మంది ఉన్నారు అక్కడ, నవ్వులు, ఒక పక్క సముద్ర గరటాల హోరు, ఇక్కడ అంతకంటే ఎక్కువ జోరుగా ఉంది. ఎవరయ్యా గోళ, ఎవరు అక్కడ అంటే, సార్ చిరంజీవి గారు వచ్చారండి, సుహాసిని గారు, భారతీరాజు అంత ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నాడని మేము పని చేయి, ఆయన ఫ్యాన్సే, వెయిట్ చేస్తాను చెప్పు అని విజిటింగ్ కార్డు, నేను అప్పుడు జాబ్ చేసేవాడిని అక్కడ. ఆ విజిటింగ్ కార్డు పంపించాను ఆయనకి. పంపించి వాడు వెళ్తున్నాడు చీకట్లో, చూస్తాను ఉన్నాం, వెళ్ళంగానే ఇవ్వటం, చిరంజీవి గారు లేగటం అంతా చూసాం. లేచి వచ్చాడు ఆయన. వచ్చాక మేము కూడా తత్రపడతా లేచాం, నేను మా ఫ్రెండ్. సార్ మేము మీ అభిమానులు సార్,
మీ సినిమా ఫస్ట్ డే కాదు కానీ సెకండ్ షో చూస్తాము ఖచ్చితంగా, మీతో విషయం షేర్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాం అన్నాడు. ఏంటండి అన్నారు. మేము మీ అభిమానం సార్, మీరు ఈ మధ్య జ్యోతిచిత్ర మ్యాగజైన్లో చిన్న ఆర్టికల్ అది, నిర్మాతను బయటకు పొమ్మన్న చిరంజీవి అని వచ్చింది. మేము అసలు ఆయన బిహేవియర్ కాదని ఇదేంటి ఆయన మత్స అన్నట్టుగా అని చదివితే, ఈయన చేసే రిస్క్ షాట్ని చూడలేక టెన్షన్ పడతామంటే మీరు అవతల వెళ్ళిపోండి రామారావు మీరు చేసుకుంటాం మీకు ఎందుకు పొమ్మని ఈయన అంటే ఆయన భయంతో బయట వెళ్ళాడు. అది చదివిన తర్వాత ఆయన భయపడతాం కాదు సార్, మేము భయపడ్డాము సార్, మీరు మాకు పెద్దనే లాంటి వాళ్ళు, అలా లక్షలాది మంది మీ ఫ్యాన్స్ ఉన్నారు, మీకేమైనా ప్రమాదం జరిగితే మేము మా ఇంట్లో మా అన్నయ్యని కోల్పోయిన బాధపడతాం, దయచేసి అలాంటి రిస్క్ షాట్ చేయదు సార్. నిన్నకాక మొన్న మంచి కొంచెం 2 పెగ్గులు ఇస్తున్నాము, January 6th 1986 అనుకుంటుంది. ఒక వీక్ డేస్ బిఫోరే రాజేంద్ర ప్రసాద్ గారు నూతన్ ప్రసాద్ గారు కార్ యాక్సిడెంట్లో సినిమా షూటింగ్లో పైనుంచి కింద పడ్డారు. వాళ్ళు అప్పటికిద్దరు స్టిల్ దేర్ ఇన్ ద హాస్పిటల్, ఎవరు ఇన్ ద హాస్పిటల్, నడుస్తారు లేదు తెలియని పరిస్థితి. అది పెద్ద హార్ట్ టాపిక్ అప్పుడు. ఇట్లా వీక్ డేస్ బ్యాక్ చూడండి ప్రమాదం జరిగింది, నడుస్తారో వాళ్ళ కెరీర్ ఏమవుతుందో తెలియని పరిస్థితి, మీరు రన్నింగ్ టైంలో షార్ట్ చేయటం ఏంటి సార్, అసలు ఎంత బలంగా ఉన్నా సరే ఇబ్బంది సార్, అది అలాంటి రిస్క్ షాట్ చేయమాకండి అన్న అని మందు మత్తులో కొంచెం ఎమోషనల్గా మాట్లాడేసా. మనసులో ఉన్న అభిప్రాయం చెప్పేసాం, ఫ్యాన్స్గా రైట్ ఉంటుంది. అసలు ఆయన నా చేయి సెకండ్ ఇచ్చున్నారు, మీరు చెప్పిందంతా విన్నారు, సెకండ్ ఇచ్చిన తర్వాత చెప్పడం మొదలెట్టేసా. సేపు నిమిషంలో అయిపోయింది అది. చెప్తే ఆయన చెయ్య ఇట్లా ఆయన ఫీల్ అవుతున్న విషయం నాకు తెలిసిపోయింది. నా మాటగా ఆయన ఎమోషన్ అయ్యారని తెలిసి, స్పీడే కదండి నన్ను ఇంత వాళ్ళు చేసింది అన్నారు. అయ్యారుగా సార్ అన్న, వదిలిపెట్టలే ఆయన్ని. కాకపోతే ఆయన బ్రెయిన్ వాష్ చేసి నేను యాక్షన్ సినిమాలు చేయనాలంటగా స్టేట్మెంట్ ఇవ్వాలంత ఎమోషనల్గా ఉన్నా నేను. అయ్యారుగా సార్, ఇంకేం చేయాలా, చిరంజీవి గారు ఏదైనా చేస్తాడు, చిరంజీవి ఏదైనా చేస్తాడని యూనివర్స్ నమ్ముతుందండి, మీరు మాత్రం చేయమండి సార్ అని చెప్పనేసరికి ఆయన, మీరు చెప్పింది కరెక్ట్, యాక్సిడెంట్ అంటే చెప్పి జరిగేది కాదు సార్, చెప్పకుండా జరిగేది యాక్సిడెంట్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇలా మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు మాత్రం ఇలా షాక్ అయి చూస్తున్నారు. మేము ఎమోషన్ ఉన్నా, ఆయనకి అప్పుడు చదివిన కాడి నుంచి కూడా భయం, ఒకవేళ హ్యాండ్ జారిపోతే అని చెప్పలేం కదా, యాక్సిడెంట్ మనం చెప్పలేము అని ఆ ఎమోషన్ అంతా కక్కేసాం. ఆయన నిజమైన మీరు చెప్పేది, మొన్న వేట షూటింగ్ టైంలో నల్లమల ఫారెస్ట్లో షూట్ అండి, నేను బేర్ ఫుట్ తోటి రన్ చేయాలి, అక్కడ యూనిట్ అంతా కూడా చెక్ చేశారు, ఆ దారి షూట్ చేసే దారి అంతా చిన్న బెరడ్ ఎంత ఉంది, అది భూమిలోంచి అట్ట ఉంది. అది నేను పరిగెడుతుండగా ఫట్ పని తగిలిన కాలికి పిల్లి మొగ్గేసి కింద పడిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు నేను షూ వేస్తున్నాను, 1 month నుంచి నేను షూ కూడా వెళ్ళిపోయాను, వాళ్ళు స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ పెయిన్ అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు. సార్ అట్లాగే ఉండదు సార్, మీరు దయచేసి మాత్రం డూపు పెట్టుకోండి, పర్సనల్గా మాత్రం డోంట్ టేక్ రిస్క్ సార్, ఇది చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాం అన్నా. అని సార్ ఫస్ట్ టైం మేము మిమ్మల్ని చూడటం, మీ యాక్టింగ్ కూడా చూడలేదు, ఇప్పుడు రేపు షూటింగ్ అని చెప్తే నేను మేము ఫ్రెండ్ వస్తాం సార్. చిరంజీవి గారిని చూసినప్పుడు అసలు ఎవరు ముందు నోటమట మాట్లాడాలంటే నాకు వెనక ఒకటి ఫోర్స్ ఉంది, ఒకటి స్పిరిట్ ఉంది, మాట్లాడతా స్పిరిట్ ఉంది. అనేసరికి ఆయన రేపు భీమిల్లో బట్ అక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేను అన్నారు. సార్ మేము డిస్టర్బ్ చేయండి సార్, దూరం నుంచి వాచ్ చేసి వెళ్ళిపోతాము అంటే, సరే మీరు అక్కడ రండి, మీ విజిటింగ్ కార్డు పంపించండి, నేను పిలుస్తాను అన్నారు. నెక్స్ట్ డే వెళ్ళటం, మేము వెళ్ళంగానే 100 మంది ఉన్నారు అక్కడ. ఆ వెళ్ళే అసిస్టెంట్ని చూసి, ఇవాడు కొరియర్లో ఉన్నాడు మనకి అని పిలిచి, బాబు మేము చిరంజీవి గారి ఫ్రెండ్స్మి, సార్ రమ్మంటే వచ్చాం అక్కడికి, ఈ కార్డు తీసుకెళ్ళి సార్ చూపించు, రమ్మంటే లోపలికి వస్తాం లేకపోతే పోతాం అన్నాం. అంటే చూసి రమ్మన్నాడు. అక్కడి నుంచి జనాలు రమ్మంటే, బాబు తప్పుకోండి అని చిరంజీవి గారు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కొంచెం కలర్ ఇచ్చి లోపలికి వెళ్ళి మొత్తానికి రోజుల్లో ఆయనతో గడిపామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యలో మేము, ఆయన వేరే లొకేషన్కి వెళ్ళారు, పక్క లొకేషనే. లంచ్ బ్రేక్లో ఆయన బాయ్ని పంపించారు వెనక్కి, భోజనం రమ్మను అతను నేను ఫ్రెండ్ అని. అంటే తింటే మరి చీపుగా ఉంటుందేమో అని చెప్పని, బాబు వద్దు ఆల్రెడీ చేసి వచ్చాము మేము అట్లా రోడ్డుకి వెళ్ళి టీ తాగి వస్తాము, మళ్ళీ ఏ టైంకి అవుతుందంటే గంట పడుతుంది సార్, మళ్ళీ స్టార్ట్ అవడానికి వచ్చి చూస్తాము, నువ్వు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తామండు, మళ్ళీ లోపల పీలు పెట్టాగే అని చెప్పి వెళ్తే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన లెమన్ టీ అనేది నేను ఫస్ట్ టైం నేను భీమిల్లో ఆరాధన షూటింగ్లో చిరంజీవి గారి పిస్తూ తాగింది.
మీ అదృష్టం అప్పుడే స్టార్ట్ అయింది సార్ అయితే. ఏదో బంధం అండి, లేకపోతే ఇలాగ ఆ ఇలాగ జర్నీ కలవదు. అనేది ఇలాగ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన కలవడం ఏంటి, అదే అదే. అంత దగ్గర అవటం ఏంటి, ఉమ్, ఆయన నా మీద అభిమానం పెట్టడం ఏంటి, ప్రేమ పెంచడం ఏంటి, అవును. ఏదో రుణానుబంధాలు ఏం నేను. ఉమ్, అట్లా 85లో 86లో జరిగిన ఇన్సిడెంట్ ఉమ్, అది మెడ్రాస్. మరి ఆ పరిచయం ఏంటో కానీ ఆ తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళడం జరిగింది. నన్ను చూడగానే ఆయన రెస్పాండ్ అవ్వడం కూడా జరిగేది. ముందు ఓకే. చెప్పాను మీకు. ఉమ్, అట్లా ఉంది, ఆ మనసులో ఉన్నానేమో ఒక అభిమానిగా. అట్లా నడిచింది మళ్ళీ ఆ జర్నీ ఇంకా స్టిల్. స్టిల్ 92లో 93లో వదిలిపెట్టేసి ఇండస్ట్రీని. మళ్ళీ 2016లో మళ్ళీ ఆయన ద్వారా ఇండస్ట్రీనే వదిలేద్దామని వదిలేసి మళ్ళీ ఆయన సినిమాతో మళ్ళీ కెరీర్ మొదలుపెట్టి, అది చాలా ఫ్రాంక్ చెబుతున్నా, నేను సినిమా యాక్టర్ అవ్వాలని ఆయన అడగల, ఆయనతో సినిమా చేయాలని సంతోషపడి సంబరపడి అడగడం జరిగింది. ఆయన చాలా సీరియస్గా ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. అది సినిమా సక్సెస్ అవ్వటం, నా క్యారెక్టర్ అంతా ఎంతో బాగుండి జనాలు మెప్పు పొందటం, అది చూసి సుకుమార్ గారు పిలవడంతో దెన్ ఐ డిసైడెడ్ దిస్ ఈజ్ మై డెస్టినీ. దేవుడు ఇలాంటి ఆయాచితంగా ఇలా అవకాశాలు ఇస్తున్నారంటే ఇది మనం వదిలిపెట్టాల్సిన విషయం కాదు, దీన్ని సీరియస్ తీసుకోవాలి. మన కెరీర్ కొన్ని కారణాల రీత్యా వదిలేసినా కూడా ఇంక ఇప్పుడు వదిలిపెట్టేది లేదు అని చెప్పని నేను డిసైడ్ అయ్యానండి. ఓకే. ఆ తర్వాత నేను సీరియస్గా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ నేను తెచ్చుకుని దెన్ ఐ స్టార్టెడ్ మై ట్రయల్స్. ఓకే. అయితే ఇంత జర్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత జర్నీ మీరు చిరంజీవి గారితో చేశారు. డే 1 నుంచి చిరంజీవి గారిని మీరు చూస్తూ ఉన్నారు, ఆయనతో మీకు కొంత పర్సనల్ ఇంటరాక్షన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు మనం మెగా ఎట్ 70 అంటున్నాం, 70వ పుట్టినరోజు చేసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఇది ఏది యాక్సెప్టెన్స్? 70 years అనేది మీరు యాక్సెప్ట్ చేయగలరా? లేదు, అలా కనిపించట్లా. ఆయన దగ్గర నిలబడి నేను సిగ్గుపడుతున్నా, ఏమైనా పొట్ట ఏంటి అంటారు, భయపడుతున్నా. అంత యంగ్గా ఉన్నారు ఇప్పుడు. 3-4 days బ్యాక్ మేము చేసింది, చాలా యంగ్గా ఉన్నారు ఆయన, బాగా స్లిమ్ అయ్యారు. ఆ వయసులో కూడా ఇంకా జిమ్లు చేయటం, కష్టపడటం, ఇంత అభిమానం సంపాదించి కూడా ఎక్కడ నెగ్లిజెన్స్ లేకపోవడం. మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ అండి, ఈజ్ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. చాలా డిగ్నిటీగా ఉంటుంది. నా విషయంలో మాత్రం ఇది సచ్ ఏ గ్రేట్ మ్యాగ్నానిక్ పర్సన్ అన్నమాట ఆయన. ఎలా నమ్మారో చేస్తానని నాకు తెలియదు, కానీ అది గొప్ప అదృష్టంగా మారింది నాకు. ఇంకా చాలా యంగ్గా ఉన్నారు ఆయన. ఇంకో 5 ఏళ్ల పాటు ఆయన హీరోగా రాణించేటట్టే ఉన్నారు. అంతే. ఇక్కడ పర్సనాలిటీలో ఎక్కడ వీక్నెస్ లేదు, హెల్దీగా ఉన్నారు, అట్రాక్టివ్గా ఉన్నారు, యంగ్ లుక్ ఉంది. అంటే మీకు ఇప్పుడు ఈ జర్నీ అంతా చూస్తే మీకు మెగా ఫ్యామిలీతో ఆ ఇంటరాక్షన్ మీకు ఉంది, ఆ అనుబంధం ఉంది. మెగా ఫ్యామిలీలో అందరితో చేశారు, ఈవెన్ ఆ ఫ్యామిలీతో కూడా మీకు ఆ ర్యాపో ఉంటుంది. కాబట్టి ఆ మెగా ఫ్యామిలీ ఇప్పుడు సురేఖ గారి గురించి కావచ్చు, అంజనమ్మ గారి గురించి కావచ్చు, ఏం చెప్తారు? ఆవిడ మాతృమూర్తి, మహా పరమస్వాధ్యం చెప్పాలి. ఎందుకంటే అలాంటి కొడుకుల్ని, ఒక జనరేషన్నే, అలాంటి వంశాన్ని ఆవిడ క్రియేట్ చేయడం అనేది ఆవిడ పూర్వజన్మ సుకృతం ఉంది ఆవిడకి. ఆ సుకృతాన్ని కొడుకులకు పంచింది ఆవిడ. కాబట్టి 2-3 కూడా వాళ్ళంతా కూడా ఆ వంశం కూడా దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఆవిడ మహా ఇదండి. అట్లాగే ఈ ఫ్యామిలీ వ్యవస్థకి కోడల పాత్ర ఎంత గొప్పదో సురేఖమ్మ గారి నుంచి నేర్చుకోవచ్చు. ఇంటికి పెద్ద కోడలుగా అందరికి ఒక ఆదర్శనీయంగా, మరదళ్ళు కూడా, మరుదులు కూడా కొడుకుల్లాగా, తల్లిలాగా భావించే పరిస్థితులు ఆవిడ ఉంచడం అనేది ఇటువంటి, ఆవిడ మంచి కుటుంబం నుంచి వచ్చింది కదా, అల్లు రామలింగ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి ఎక్కడా కూడా అసలు అది లేకుండా టోటల్గా అమ్మలాగా మారిపోవడం, వదినమ్మ అమ్మలాగా మారటం అనేది అందరూ ఆడవాళ్ళకి ఆదర్శనీయం కావాలి. అలాంటి మహిళ ఆవిడ. నాకు తెలుసు ఆవిడ అందరూ వీళ్ళకి భోజనాలు పంపిస్తున్నారు, కూరగాయలు పంపిస్తుంది, కూరలు పంపిస్తున్నట. అందరూ నాన్ వెజ్ లాంటిది వండితే స్పెషల్గా వాళ్ళ అత్తగారికి ఏది కావాలో, ఆడపడుచులకి, అట్లా అందరికీ ఆ షేరింగ్ అనేది వాళ్ళు ఎక్కడో అని చెప్పండి. ఇక్కడ కుటుంబం అనేది చూడాలంటే చిరంజీవి గారి కుటుంబం చూడాలి, చిరంజీవి గారు చూడాలి. ఆయన కానీ ఆవిడ కానీ అంత కట్టుబాటుగాను, అంత ఎఫెక్షనేట్గా అందరిని కల్పించటం, అందరికీ తల ఒక మంచి మార్గాన్ని చూపించడం. లేకపోతే వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కథలు కూడా చిరంజీవి గారు వినటం, విని ఆయన గైడ్ చేయటం. ఉప్పెన కథ ఆయన విన్నారు, రామచంద్ర గారి కథ ఆయన అంటారు. సో అంత జాగ్రత్తగా వాళ్ళ కెరీర్కి బాట వేయటం, ఉన్నది అవకాశం ఇచ్చేయటం కాకుండా, ఓపెన్ డోర్ కాకుండా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు కూడా తెలుసుకుని, ఏం చేయబోతున్నారో తెలుసుకుని ఆయనకి సరైన స్థితిని కల్పించే ప్రయత్నం ఇప్పటికే ఆయన చేస్తుంటారు తండ్రిలాగా. మేనమామ కావచ్చు, ఫాదర్ కావచ్చు, కానీ
అందరికీ కన్నదండ్రిలా ఉన్నాడు ఆయన. అది గ్రేట్. సార్ అయితే మెగాస్టార్ గారి తర్వాత మనం చెప్పుకోవాలంటే పవర్ స్టార్, ఆయనతో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. చూస్తున్నాను. వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఆ బంధం, వాళ్ళ అన్నదమ్ముల బంధం, ఇప్పుడు నాగబాబు గారు కావచ్చు, వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది సార్? నిజంగా చాలా గొప్పది అనిపిస్తుందండి. ఇద్దరు అన్న వాళ్ళు అంతమంది లక్షలాది ప్రజల యొక్క అభిమానాన్ని చూలుకొనటం, దాన్ని కాపాడుకుంటూ రావటం, ఎక్కడ కూడా 40 ఏళ్ళ పైన ఆయన టాప్ స్టార్గా ఉన్న చిరంజీవి గారి మీద చిన్న మచ్చలేదు, చిన్న సీరియస్ ఆర్గ్యుమెంట్ ఉండదు, సీరియస్ కామెంట్ ఉండదు, నేనే నెంబర్ 1 అని కాలరా వేయటాలు ఉండవు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆ ఫ్యామిలీ మొత్తం అట్లా ఉన్నారు. రామ్ చరణ్ గారితో చాలా క్లోజ్గా రంగస్థలం చేశాను, మన గేమ్ చేంజర్ చేశాను. రంగస్థలానికి గేమ్ చేంజర్కి 6 ఏళ్ళ గ్యాప్ ఉంది. చూడంగానే ఆయన చాలా కాలం అయిందండి అన్నారు. అవును బాబు 6 ఏళ్ళైంది అన్న. అంత బాగున్నారా అన్నాను. బాగున్నారు సార్ అన్నా. సో ఆ మర్యాద, ప్రేమ, మన అనే ఒక ఫీలింగు, మనవాడనే ఫీలింగు, ఇది మన ఆర్టిస్టు. ఎందుకంటే నేను నా ఫస్ట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్ గారు, ఖైదీ నెంబర్ 150 ప్రొడ్యూసర్, కొండదల ప్రొడక్షన్. రెండో సినిమా ఆయన హీరోగా మైత్రిలో చేసాం, రంగస్థలం. సో ఆ అటాచ్మెంటు అంతా ఉంటుంది కదా. సో వాళ్ళందరూ హీరోలు కూడా అదే పరిస్థితి లేదు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చామన్న ఫీలింగ్ ఉండదు. అందరూ కూడా అలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. వైష్ణోదేవి చూసారు. ఈ జనరేషన్ ఆర్టిస్టులు, ముఖ్యంగా ఈ జనరేషన్ చిరంజీవి గారిని చూసి లేకపోతే మెగా ఫ్యామిలీని చూసి ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఆయన పడిన హార్డ్ వర్క్ మామూలు కాదండి. అది ఎవరో సాధ్యం కానంత శ్రమ చేశారు ఆయన. ఇండియా టుడే చిరంజీవి గారి మీద పుస్తకం రిలీజ్ చేసింది ఒకసారి, ఏ సంవత్సరం గుర్తులేదు కానీ 2005 ఎప్పుడో. దాంట్లో డీటెయిల్డ్గా ఆయన శ్రమంతా ఉంది. ఆయన అంత డెడికేటెడ్గా టైం గడిపాడు. మెడ్రాస్లో, చెన్నైలో ఓ పక్కనేమో డాన్స్ స్కూల్ కోసం ఒక టైము, ఫైట్స్ కోసం ఒక టైము, బస్సులో ట్రావెలింగ్, లిమిటెడ్ ఆఫ్ మనీ, బతకడానికి లావిష్ లైఫ్ లేదు. ఆయన హార్డ్ వర్క్ కానివ్వండి, డెడికేషన్ కానీ, ఆ ఫోకస్డ్గా ఒకే విషయం మీద అవ్వాలనే టార్గెట్ మీద ఉండటం కానీ, పర్ఫెక్షన్ కానివ్వండి, నేర్చుకోవడం కానీ, రిస్క్ చేయడం కానీ, అన్నీ కూడా నేర్చుకోవాల్సిన విషయాలే. ఇప్పటికీ ఆయన ఏదో టాప్ స్టార్గా ఇంతకాలం నుంచి ఉన్నా సరే షార్ప్ టైంకి వచ్చేస్తారు. ఏది కావాలి అది ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు చేసే ప్రయత్నం ఉంటుంది. తనకి బాగోపోతే, నచ్చపోతే తను చేసింది మళ్ళీ బాగొచ్చిందని చెక్ చేసుకుని, లేదు అక్కడ నేను తప్పు చేశానని మళ్ళీ వచ్చి చేయటం నేను చూసాం. మనం కూడా అనుకున్నట్టుగా అది మైండ్లో తెలుస్తుంది. ఇక్కడ మనం ఒక పక్క చూసాము అనేది చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా. ఇప్పటికీ ఆ పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడటం జరుగుతుంది. ఆ నెగ్లిజెన్స్ లేకపోవడమే ఇప్పటికీ ఆయన అలా రాణిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అయ్యారు సార్. బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, నో డౌట్. ఇవాళ ఎంతోమంది తెలుగు ఆర్టిస్టులు ఉన్నారంటే వాళ్ళందరికీ బిహైండ్ దెమ్ చిరంజీవి గారు ఇచ్చిన ఇన్స్పిరేషనే. అది అంత ఇదిగా ఇన్స్పైర్ అయ్యి, ఇంత ఒక ఆర్టిస్ట్ ఇన్స్పైర్ అయ్యి 10 మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీ రావడం అనేది అసలు చాలా అరుదైన విషయం. అలాంటి ఇన్స్పిరేషన్ అందరికి కలిగించాడు ఆయన. సామాన్యుడు కూడా గొప్పవాడు కావచ్చు కృషి చేస్తే. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఆ పాటకి జీవితం అన్వయింపు అవుతుంది ఖచ్చితంగా. ఓకే సార్, చివరిగా చెప్పండి, 99 టీవీ తరపు నుంచి ఈరోజు మెగా ఎట్ 70కి వచ్చేసారు, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేయండి. మెగాస్టార్ చిరంజీవి గారు నాకు సినిమా జీవితం ఇచ్చిన భగవంతుడు అండి. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా, సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఆయన దేవుడిగా భావిస్తాను నేను. మీకు ఒక విషయం కూడా చెప్పాలి. నేను సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి టైం, ఎవ్రీ టైం కెమెరా ముందు నిలబడినప్పుడు మనసులో నేను ప్రేయర్ చేసే మాస్టర్ని, నాకు నటన నేర్పిన రంగస్థల నటులు రుస్రో గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని స్మరిస్తా. నమస్కారం పెట్టుకుని నేను అంటే చూసేవాడికి ఏమంటే డైలాగ్ నేర్చుకుంటున్నాడేమో, ప్రాక్టీస్ చేస్తున్నాడు మైండ్లో ఉంటాను కాదు. నేను ఇలా ప్రేయర్ చేస్తా. నాకు డైలాగ్ రాలేదే అనే సందేహం నాకు ఉన్నా, యాక్షన్ చెప్పంగానే పర్ఫెక్ట్గా రాసిన డైలాగ్ చెప్పగలుగుతున్నా. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతా, ఎవరు ఉనికి నన్ను కాపాడుతుంది. నేను శబ్దం నేనైతే ఆ శబ్దం చేసే ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అట్లాంటి ఎవ్రీ డే, ఎవ్రీ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఐ వాజ్ రిమెంబరింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు. నా జీవితం ఇచ్చిన చిరంజీవి గారికి నమస్కారాలు అనుకునే నేను యాక్టింగ్ మొదలెడతా. సో ఎవ్రీ డే నాకు స్మృతిలో ఉంటారు ఆయన. కలవకపోవచ్చు, చూడకపోవచ్చు కానీ రోజు నేను, బట్ ఎవ్రీ టైం నేను యాక్టింగ్ చేసిన ప్రతిరోజు, ప్రతి షార్ట్కి కూడా, షార్ట్ గ్యాప్లో కూడా మళ్ళీ వచ్చి నిలబడినప్పుడు ఇంకో డైలాగ్ ఇస్తారు కదా, ఈ రకంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మనిషి నా దేవుడయ్యాడు. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని
ఆల్మైటీని ప్రార్థన చేస్తాను. యా ఓకే సార్, రైట్ సార్. ఇలాగే మెగాస్టార్ గారితో మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ విషయకి ఖచ్చితంగా నేను జర్నీ కొనసాగుతుంది. ఎస్ ఎస్, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 నాగ మహేష్ గారు చెప్పిన విషయాలు. అలాగే మరో సెలబ్రిటీతో మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 9 to 9 TV.